రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి డెఫినెట్లీ కొన్ని కీలకమైన అంశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగానే ఉంటూ వస్తూ ఉన్నాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాల వెల్లడిలో జరిగిన దారుణమైన వైఫల్యమైన మొన్నటికి మన ఏపీపీఎస్సీని కూడా బహిరంగంగానే దాన్ని రాజకీయ క్షేత్రంగా మార్చుకుని అందులో అడిగిన ప్రశ్నలు, దాని చుట్టూ వివాదాలైన ఒక్క అడ్మిషన్ కూడా లేకుండా ఉంటున్న ప్రభుత్వ పాఠశాలలైనా, టీచర్లు లేక మూతపడిపోతున్న ప్రభుత్వ పాఠశాలలైనా, మధ్యాహ్నం తిండి లేక ప్లేట్లు పట్టుకొని రోడ్ల మీద ఎక్కుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితులైనా రోజు మనం ఎక్కడో దగ్గర ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం. మరెందుకు ఈ ప్రభుత్వం కొన్ని వైఫల్యాలను తన వెంబడి క్యారీ చేయించుకుంటుందో అర్థం కాదు. తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ట్వీట్ చూడండి. నిజంగానే విద్యార్థులకు ఇది చాలా తీవ్రమైనటువంటి మానసికంగా ఒక రకమైన మెంటల్ టెన్షన్. జగన్ గారు చేసిన ట్వీట్ ఏంటి? రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరొక వైపు రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇంజనీరింగ్ 2వ ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే, 2వ ఏడాది అడ్మిషన్ల కోసం ఈసెట్ రాస్తారు కదా, 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గత నెల మే 15న ఫలితాలు వెలువడినా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్య మేలుకు పప్పు నిద్ర వదులు అని తాను వేసినటువంటి వీడియో. జస్ట్ ఇమాజిన్, రేపటి నుంచి ఇంజనీరింగ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఈసెట్ కౌన్సిలింగే స్టార్ట్ కాకపోతే, కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలి, మధ్యలో ఏదైనా కనుక వాళ్ళు కాలేజ్ అయిన తర్వాత మధ్యలో సెకండ్ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడు కావాలి అవన్నీ? ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ షెడ్యూలే విడుదల చేయకపోతే ఎప్పుడు సాధ్యమవుతుంది? సెకండ్ ఇయర్లో చేరిన వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? డైరెక్ట్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకోవాలా? ఇంకా డైరెక్ట్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకోవాలేమోప్ప. ఇంకా బేసిక్గా విద్యా వైద్యానికి సంబంధించి డెఫినెట్లీ ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి. ఏ ప్రభుత్వానికైనా ఏ పాలకులకైనా ఫస్ట్ ప్రియారిటీ అదే ఉండాలి. కానీ వైద్యం రిలేటెడు పడకేసిన పరిస్థితే, విద్య రిలేటెడు ఇటువంటివి ఎన్నో, రోజుకొకటి రకరకాలమైనటువంటి సమస్యలు. మరెందుకు నిజంగానే అమాత్యులు దీని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయడం లేదో